వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. సత్యసాయి జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పర్యటించారు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరు జెడ్పీ స్కూల్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్ 2.0 కార్యక్రమంలో చంద్రబాబు లోకేష్ భాగస్వామ్యమయ్యారు. సీఎం విద్యార్థులతో మమేకమై పాఠశాల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా చంద్రబాబు విద్యార్థులకు పాఠాలు బోధించి ఉపాధ్యాయుడిగా మారగా విద్యార్థులతో కలిసి మంత్రి లోకేష్ పాఠాలు విన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 2 కోట్ల మందితో పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డు దిశగా అడుగులు వేశారు. రైతుల పక్షాన మేము నిలబడితే ఎల్లో మీడియా దౌర్భాగ్యపు మాటలు రాతలు ఏంటి, ఆ ఆంక్షలు ఎందుకు అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా రాతలు రాయటానికి, మాట్లాడటానికి సిగ్గుండాలి. చంద్రబాబు రైతులకు నిజంగా మీరు మేలు చేస్తే మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. పిచ్చి రాతలు రాసిన పచ్చ మీడియాపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ ద్వారా రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటుతామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరు జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు ఆటలు, పాటలు, యోగా నేర్పిస్తున్నామని తెలిపారు. అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లాస్ ఏంజల్స్ పరిధిలోని విల్లింగ్టన్లో నిర్మాణంలో ఉన్న ఒక సొరంగం కూలిపోయింది. ఈ ఘటనలో రెస్క్యూ సిబ్బంది 31 మంది కార్మికులను రక్షించారు. సొరంగం యాక్సెస్ పాయింట్ నుండి దాదాపు 6 మైళ్ల దూరంలో అది కూలిపోయిందని అధికారులు తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 100 మందికి పైగా రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి తరలి వెళ్లారు. వీరు 31 మంది కార్మికులను రక్షించారు. సొరంగంలోని ఒక భాగం కూలిపోవడంతో పలువురు కార్మికులు అందులో చిక్కుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టుపై సిఐడి ప్రకటన చేసింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలు సృష్టించారు. గౌలీపుర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి శ్రీ కృష్ణ యాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత పోర్జరీ చేసి ఆ పత్రాలను జగన్మోహన్ కు అందించగా ఆ పత్రాలను ఉపయోగించి జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత నిధుల దుర్వినియోగం జరిగిందని టీసీఏ అధ్యక్షుడు గురువారెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో హెచ్సీఏ అధ్యక్షుడితో పాటు శ్రీనివాసరావు, సునీత్, రాజేందర్ యాదవ్, కవితను అరెస్టు చేసినట్టు సిఐడి తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయం బీహార్ రాజకీయాల్లో వివాదాస్పదమవుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ చొక్కెదురైంది. ఈసీ చర్యను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. ఇది రాజ్యాంగం ప్రకారం జరుగుతున్న ప్రక్రియ అని వ్యాఖ్యానించింది. అయితే ఎన్నికల ముందు నిర్వహించడాన్ని మాత్రం ప్రశ్నించింది. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి స్పందించారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను తీవ్రంగా ఖండించారు. 5 ఏళ్ల పాటు తాను ఈ పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం మార్పుపై స్పష్టతనిచ్చారు. నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను. రాజీనామా చేయమని కాంగ్రెస్ హైకమాండ్ నన్ను ఆదేశించలేదు. నేను సీఎంగా దిగిపోయి డీకే శివకుమార్ కు దారివ్వాలంటూ కాంగ్రెస్ హైకమాండ్ కోరిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. బంగ్లాదేశ్లో విద్యార్థుల నాయకత్వంలో జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం అక్కడ ప్రభుత్వాన్ని మార్చేసింది. అయితే ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి ఆనాటి ప్రధాని షేక్ హసీనా కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చినట్టు తాజాగా బయటపడిన ఫోన్ రికార్డుల ద్వారా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది జూలై 18న ఆమె ఆదేశాలు ఇచ్చారని ప్రముఖ మీడియా కథనం ప్రచురించింది. ఈ ఫోన్ రికార్డును ఆ వార్తా సంస్థ ధృవీకరించింది. హసీనాను పదవీ చిత్రాలని చేసిన అప్పటి ఉద్యమంలో 1400 మంది చనిపోయినట్టు ఐరాస తెలిపింది. భారత చరిత్రలో ఎమర్జెన్సీ రోజులను కేవలం చీకటి అధ్యాయంగా మాత్రమే గుర్తుంచుకోకూడదని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ అన్నారు. దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి ఇటీవల 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ మలయాళ డైలీకి థరూర్ వ్యాసం రాశారు. అందులో ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ వ్యవహరించిన తీరును ఎండగట్టారు. నాడు ఆయన బలవంతంగా జరిపించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ఎవరూ మర్చిపోలేరన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ప్రజా జీవితానికి విరామం అనంతరం తన జీవితంలో చేసే కృషిని వివరిస్తూ వేదాలు, ఉపనిషత్తులు చదవడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి వ్యక్తిగత అభిప్రాయంగా కాకుండా దేశవ్యాప్తంగా రైతులకు సూచనాత్మక మార్గంగా మారే అవకాశంగా ఉంది. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు తెలిపారు. రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలను ఆయన వివరించారు.
సీఎం చంద్రబాబు నాయుడు సాఫ్ట్ కార్నర్తో ఉండటం వల్ల వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం నియోజకవర్గంలోని నారాయణపురం పంచాయతీలో ఆయన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ నాయకులు గతంలో ఎలా మాట్లాడారో ఇప్పుడు అలానే మాట్లాడుతున్నారన్నారు. కేవలం మా నాయకుడు సాఫ్ట్ కార్నర్ వల్లనే రెచ్చిపోతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు కక్షలు కార్పణ్యాలకు వెళ్లవద్దని మమ్మల్ని ఆపుతున్నారన్నారు. మాకు చీము నెత్తురు ఉందని, మాకు ఒకసారి పర్మిషన్ ఇస్తే పరిస్థితి వేరేలా ఉంటుందన్నారు. హాస్టల్ క్యాంటీన్లో నాసిరకం భోజనం అందించారంటూ శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ సిబ్బందిపై చేయి చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయిన మరుసటి రోజే మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు రంగంలోకి దిగి ఆ క్యాంటీన్ లైసెన్స్ను సస్పెండ్ చేశారు. వంటగది, ఆహార నిల్వ ప్రాంతాలను పరిశీలించి ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని ఉల్లంఘించినట్టు గుర్తించారు. మొత్తం 16 ఆహార నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపారు. హమాస్ అంతమే లక్ష్యంగా గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. గాజాలోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆసుపత్రి వర్గాలు తాజాగా వెల్లడించాయి. అనేక మంది గాయపడినట్లు తెలిపాయి. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇవి ఈనాటి స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.